జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక మంచి జబర్దస్త్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు ఓకేనా అసలు ఇంత గొప్ప విషయాన్ని మీకు ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం అవడం లే ఇదేమి సాదా విషయం కాదు ఇది ఈ న్యూస్ ద్వారా మీకు రెండు వార్తలను తెలియజేసే ప్రయత్నం చేస్తా మనం ఇంతకు ముందు వరకు ఏ ఆయుధం కావాలన్నా ఏ ఆయుధ వ్యవస్థ కావాలన్నా ఏ డిఫెన్స్ లాజిస్టిక్స్ కావాలన్నా రష్యా మీదనో ఫ్రాన్స్ మీదనో ఇజ్రాయెల్ మీదనో ఆధారపడతా ఉన్నాం చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ కొన్ని ఆయుధ వ్యవస్థల్లో ఉపయోగించేటటువంటి నట్లు బోల్ట్లను కూడా మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వాళ్ళం ఉదాహరణకు మన యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఈ నట్లు బోల్ట్లను కూడా మనం ఫ్రాన్స్ రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది అర్థమవుతుందా అందుకే అధికారంలోకి రాగానే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలను ప్రారంభించింది అందుకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలను అదేవిధంగా రాయితీలను టెక్నాలజీలను అందించినారు ఎంత కావాల్సి వస్తే అన్ని నిధులను అందించారు దీంతో ఇప్పుడు మన రక్షణ కంపెనీలు వాయువేగంతో దూసుకుపోతున్నాయి ఇప్పుడు వివిధ రకాలైనటువంటి వివిధ ఆయుధాలను అదేవిధంగా ఆయుధ వ్యవస్థలను అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్లను మనం దేశీయంగానే అంటే మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఈ క్రమంలోనే మన ఆయుధ తయారీ పరిశ్రమలో ముఖ్యంగా మన డిఆర్డిఓ ఇప్పుడు ఏకంగా 28 రకాల సరికొత్త ఆయుధ వ్యవస్థలను తయారు చేసింది తయారు చేయడమే కాకుండా వాటిల్ని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా 2 రోజుల క్రితమే అందించేసినారు చూడండి తయారు చేయడం అయిపోయింది మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కు అందించడం అయిపోయింది వాటిలో భారత సైన్యానికి 14 నావికా దళానికి 8 వైమానిక దళానికి 6 మొత్తం కలిపి 28 స్వదేశీ ఆయుధ వ్యవస్థలను డిఆర్డిఓ అందించేసింది 155 mm ఆర్టిలరీ గన్ల కోసం మందుగుండు సామాగ్రి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ షార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ లాంగ్ రేంజ్ గైడెడ్ బాంబ్స్ అదేవిధంగా అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పేడోలు ఉన్నాయన్నమాట వీటిల్లో అలాగే రాకెట్లు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులు లేజర్ గైడెడ్ బాంబులు టార్పేడోలు నాగ్ క్షిపణులు చూడండి రుద్ర యాంటీ రేడియేషన్ క్షిపణులు నావెల్ యాంటీ షిప్ క్షిపణులు గ్రెనేడ్లు ఉన్నాయి ఈ విషయం నేనేదో కావాలని చెప్పడం లే స్వయంగా ఇవన్నీ కూడా మన రక్షణ మంత్రిత్వ శాఖనే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేసింది అంటే మన భారతదేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఎంత స్ట్రాంగ్ గా తయారవుతుందో ఒకసారి మీరు ఊహించుకోండి నిజానికి ఈ 28 రకాల ఆయుధ వ్యవస్థలను 6 నెలల క్రితమే ఎన్ని రోజులు 6 నెలలు కేవలం 6 నెలల క్రితమే మన డిఆర్డిఓ అలాగే ఇతర రక్షణ రంగ సంస్థలు కలిసి తయారు చేసినాయంట అయితే ఇవి ఏ విధంగా పనిచేస్తాయని చెప్పేసి వీటిని హోల్డ్లో పెట్టారంట అయితే ఆపరేషన్ సింధూర్లో మన దేశీయ ఆయుధ వ్యవస్థలు అత్యద్భుతమైనటువంటి పనితీరును కనబరచడంతో ఇక వెంటనే మన వాళ్ళు తయారు చేసినటువంటి ఈ 28 రకాలైనటువంటి ఈ ఆయుధ వ్యవస్థలను టెస్ట్ చేసి అవి విజయవంతం కావడంతో ఇప్పుడు ఆ 28 ఆయుధ వ్యవస్థలను మన డిఆర్డిఓ మన త్రివిధ దళాలకు అందించింది అది విషయం మన దేశ చరిత్రలో ఇదొక అతి పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు ఇక ఇవే కాకుండా మరో 13 రకాల ఆయుధాలను కూడా మన రక్షణ రంగ సంస్థలో అభివృద్ధి చేసినాయంట అది కూడా స్వదేశీ టెక్నాలజీతో స్వదేశీగా తయారు చేయడం ఇక్కడ మరో విశేషం వీటిలో తక్కువ స్థాయి తేలికైనటువంటి రాడార్లు తక్కువ శ్రేణి ఉన్నటువంటి వాయు రక్షణ క్షిపణులు లాంచర్లు రిమోటెడ్ వైమానిక వాహనాలు అదేవిధంగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ వ్యవస్థలతో సహా సంచరించేటటువంటి ఆయుధాల వంటి సైనిక వ్యవస్థలు ఉన్నాయి వీటితో పాటుగా వివిధ రకాల డ్రోన్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు బాలిస్టిక్ హెల్మెట్లు కూడా దేశీయంగానే తయారు చేస్తారు ఇప్పుడు దేశీయంగా తయారు చేస్తున్నటువంటి ఈ 13 రకాల ఆయుధాలను భారత రక్షణ శాఖ మన దేశీయ రక్షణ రంగ సంస్థల నుంచి కొనుగోలు చేస్తుంది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 13 రకాల ఆయుధాలను మనం దేశీయంగా తయారు చేయడంతో ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ఆయుధాల విలువ కేవలం 2000 కోట్లేనంట చూడండి అదే విదేశాల నుంచి దిగుమతి కనుక చేస్తున్నట్లయితే వీటి విలువ ఏకంగా 14,000 కోట్లు ఉండేదని చెప్పేసి తెలుస్తుంది అప్పుడు మనకి ఎంత ఆదాయనట్టు 12,000 కోట్లు అంతేకాకుండా ఆ టెక్నాలజీలను కొనుగోలు చేయాలంటే మరో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది అంటే మొత్తం మీద మనకు 32,000 కోట్ల రూపాయల ధనం అయితే ఆదాయింది ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనము ఈ టెక్నాలజీ అంతా కూడా మనమే అభివృద్ధి చేసుకోవడమే కాకుండా వీటిని కారు చౌకగా తయారు చేసుకుంటున్నాం అనమాట అది మన
దేశ సైంటిస్టుల యొక్క సామర్థ్యం అర్థమవుతుందా. వాళ్ళని ప్రోత్సహించుంటే ఈ పార్టీకి మన ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉందాం. ఏది దశాబ్దాలు పరిపాలించేటువంటి ఆ పార్టీ వాళ్ళు దొబ్బితినమే కానీ దేశానికి ఏం చేసింది లేదు కదా. దానివల్ల యాడుండేది ఆడనే ఉండేది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి వెన్నుదాడుతూ ఉంటే వీళ్ళు ఏంలే ఆంజనేయ స్వామికి ఎంత బలం ఉంటుందో ఆ విధంగా వీళ్ళ బలాన్ని వీళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.